పోలికలు. ఈరోజు కథ. వెళ్ళిన పని ఏమైంది అని భర్తకు మంచినీళ్లు అందిస్తూ పార్వతమ్మ అడిగింది. రాజేశం మంచినీళ్లు తాగి, వాళ్లకు మన రాగిని నచ్చింది, అయితే 10,000 కట్నం కావాలని పట్టుబడుతున్నారు అన్నాడు. ఈ మాట విని పార్వతమ్మ నోరు వెళ్ళబెట్టింది. వాళ్లకు రాగిని ఒకతే సంతానం, పెద్ద అందగత్తె కాదు, సర్వసాధారణంగా ఉంటుంది. రాగిని పుట్టిన నాటి నుంచి రాజేశం ఆమె పెళ్లి కోసం కూడబెట్టుతూ వచ్చిందంతా కలిపి 5,000. రాగినికి 2-3 సంబంధాలు చూశారు, కానీ వారికి పిల్ల అంతగా నచ్చలేదు. ఇప్పుడు చూసిన సంబంధానికి పిల్ల నచ్చింది, కానీ ఇచ్చుకోలేనంత కట్నం అడుగుతున్నారు. రాగిని అక్కడే ఉండి తల్లిదండ్రుల సంభాషణ విని, కట్నం కోసమే పెళ్లి చేసుకునే మనిషి నాకు అక్కర్లేదు అన్నది కోపంగా. నువ్వు నోరు మూసుకొని అవతలికి పో అని కూతుర్ని కసిరింది పార్వతమ్మ. తర్వాత ఆమె తన భర్తతో, వీళ్లకు పిల్ల నచ్చింది, మనం డబ్బు కోసం చూస్తే ఈ సంబంధం కాస్త తప్పిపోతుంది, ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు అన్నది. అలా అని నన్ను ఏం చేయమన్నావు, ఏ ఇంటికైనా కన్నం వెయ్యనా అన్నాడు రాజేశం చిరాకుగా. ఇద్దరూ చాలాసేపు తర్జన భర్జనలు జరిపారు, కానీ మరో 5,000 ఎక్కడి నుంచి తేవాలో తేల్చుకోలేకపోయారు. ఈ లోపల బాగా చీకటి పడిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. రాజేశం వెళ్ళి తలుపు తీసి చూస్తే బయట ఎవరో కొత్త మనిషి నిలబడి ఉండి, సుబ్బయ్య శ్రేష్ఠి ఈ పెట్టెను మీకు ఇయ్యమన్నాడు, ప్రస్తుతం 8,000 రూపాయల నగలే పంపుతున్నాడంట, శ్రేష్ఠికి ఏమైనా చెప్పమన్నారా అంటూ ఒక పెట్టె అందించాడు. రాజేశానికి అంతా అయోమయంగా ఉన్నది. సుబ్బయ్య శ్రేష్ఠి దీన్ని పంపించాడు అని అతను ఎరగడు. ఏ సుబ్బయ్య శ్రేష్ఠి దీన్ని పంపించాడు అని అతను కొత్త మనిషిని అడిగాడు. కొత్త మనిషికి రాజేశం మాటలతో అనుమానం వచ్చినట్టు కనపడింది. అతను ఒకసారి ఇంటి ముందున్న రావి చెట్టును చూసి, రావి చెట్టు ముందున్న ఇంట్లో నారాయణకు ఇచ్చి రమ్మన్నాడు, ఇంతకు మీరు నారాయణ కారా అని అడిగాడు. రాజేశం నోరు తెరిచే లోపల అతనికి వెనుకనే ఉన్న పార్వతి కల్పించుకొని, నువ్వు రావలసిన ఇంటికే వచ్చావు బాబు, నిజానికి సుబ్బయ్య శ్రేష్ఠి నిన్ననే నగలు పంపించి ఉండవలసింది, ఆలస్యం ఎందుకైందో కనుక్కో అన్నది తెలివిగా. అలాగే అని చెప్పి ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాజేశం చప్పున తలుపు మూసి పెట్టె తెరిచాడు. పెట్టెలో కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలున్నాయి. 8,000 ఖరీదు చేసే నగలు. అమ్మాయి పెళ్లి అయిపోయినట్టే అని ఆనందంగా అన్నది పార్వతమ్మ. నగలు ఎవరివో, నా పెళ్లి ఎలా జరుగుతుంది అన్నది రాగిని, గుమ్మంలో నిలబడి అంతా చూస్తూ. నువ్వు నోరు మూసుకొని అవతలికి పో అని కసురుకొని కూతుర్ని లోపలికి పంపించేసింది పార్వతమ్మ. దేవుడు మనని కనికరించి కూతురి పెళ్లి చేసుకోమని ఈ నగలు పంపాడు. 2 రోజుల్లో వీటిని కరిగించి అమ్మేస్తాను అన్నాడు రాజేశం. దేవుడు అవకాశమైతే ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవద్దు. తెల్లవారేసరికి సుబ్బయ్య శ్రేష్ఠికి ఆ నగలు అందవలసిన చోట అందలేదని తెలిసిపోతుంది. రేపు ఆ మనిషి వచ్చి అడుగుతాడు, అప్పుడేం చేద్దాం అన్నది పార్వతమ్మ. నిజమే, ఒక పని చేద్దాం, నేను నగల పెట్టె పెరట్లో పాతి పెడతాను, ఎవరైనా వచ్చి అడిగితే మాకేమీ తెలియదని చెప్దాం, వాడు నగల పెట్టె తెచ్చి మనకియ్యడం ఎవరూ చూశారు గనుక అన్నాడు రాజేశం. తర్వాత భార్యాభర్తలు నగల పెట్టెను తీసుకుపోయి పెరట్లో కొబ్బరి చెట్టు కింద పూడ్చిపెట్టారు. తెల్లవారి ఎవరో వచ్చి కేకలు పెట్టసాగారు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందు గదిలోకి వచ్చారు. క్రితం రాత్రి నగల పెట్టె తెచ్చిన మనిషి గుమ్మంలో నిలబడి ఉండి ఎంతో ఆందోళన పడే ముఖంతో, ఎంత మోసం, ఎంత దగ, నారాయణ పేరు చెప్పి నగల పెట్టె తీసుకుంటారా, అది పక్క వీధి నారాయణది, శ్రేష్ఠి నా పీక మీద కూర్చున్నాడు, మర్యాదగా నగల పెట్టె ఇచ్చేయండి అన్నాడు. పొద్దున్నే తాగి వచ్చి ఏమిటి రచ్చా అన్నాడు రాజేశం నిబ్బరంగా. పిచ్చివాడేమో, తలుపు మూసేసి రండి అన్నది పార్వతమ్మ. ఆ మనిషి రెచ్చిపోయి గొంతు హెచ్చించాడు. రాజేశం అతన్ని లక్ష్య పెట్టకుండా, నువ్వు చీకట్లో ఆ నగల పెట్టె ఎవరి ఇంట్లో ఇచ్చావో మాకేమీ తెలియదు, శుభమా అని మా అమ్మాయి పెళ్లి పనులు ప్రారంభించబోతూ ఉంటే తెల్లవారకుండాగానే ఇదేం గొడవ అన్నాడు. పార్వతమ్మ అతనికి వంత పలికింది.
మీకు ఇక ఆ శ్రమ తప్పింది. ఈ పెళ్లి జరగదు అంటూ స్తంభం చాటు నుంచి పెళ్ళికొడుకు తండ్రి ఇవతలకు వచ్చాడు. అతన్ని చూసి భార్యాభర్తలు తెల్లబోయారు. ఆయన ఇలా అన్నాడు, మాకు కట్నం దమ్మిడి కూడా అవసరం లేదు. మాకు కావలసింది కుటుంబ గౌరవం, సాంప్రదాయమును. మీ గుణగణాలు నైజం తెలుసుకోవాలనే అంత కట్నం కోరి గిల్టు నగలతో నాటకం ఆడించాను. మీ అసలు బుద్ధి తెలిసిపోయింది. మీరు డబ్బు కోసం గడ్డి తినే రకం. మీ పిల్లలకు మీ పోలికలే వస్తాయి. అటువంటి అమ్మాయిని మేం చేసుకోం. అకస్మాత్తుగా రాగిని బయట నుంచి లోపలికి వచ్చి, ఆపండి, మీ వాదనకు అర్థం లేదు. తల్లిదండ్రుల ముక్కు ముఖం పిల్లలకు వస్తాయేమో గాని బుద్ధులు రానవసరం లేదు. మా వాళ్ళు నిద్రలేస్తే వీలు పడదని చీకటితోనే లేచి నగల పెట్టెను రక్షక భటులకు అప్పగించి వస్తున్నారు. మీ గిల్టు నగల పెట్టెను వారి నుంచి తీసుకోండి. ఈ పెళ్లి జరగకపోతే మాకు జరిగే నష్టం ఏమీ లేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళింది. రాజేశం, పార్వతమ్మ నోరు మెదపలేకపోయారు. పెళ్లి కొడుకు తండ్రి తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రాగిని మొక్కలకు నీరు పోస్తుండగా పెళ్లి కొడుకు అక్కడికి వచ్చి, మా నాన్న ఇలా నాటకం ఆడిన సంగతి నాకు తెలియదు. మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. నువ్వు క్షమించగలిగితే నిన్ను పెళ్లాడడానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. రాగిని ఏమి చెప్పకుండా సిగ్గుతో తల వంచుకుంది. ఈరోజు కథ ఇది.